ఒంగోలు 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు గారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణేష్ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్న వితరణ కూడా చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, డివిజన్ అధ్యక్షులు గల్లా దుర్గా గణేష్, కమిటీ సభ్యులు కండే రాములు, ద్వారశీల మహేష్ రెడ్డి, పాలూరి రంగారెడ్డి, తోటపల్లి రవి, గోను రమేష్, సాయికుమార్ రెడ్డి, గోడ నాగిరెడ్డి, దేశిరెడ్డి వేణుగోపాలరెడ్డి, అలుమాటి కొండలు, ఎంగలశెట్టి నరేష్, దుంప ఓంకార్ రెడ్డి, తోటపల్లి కోటి, ముసనం సాయికుమార్, బలరాం రెడ్డి, రాఘవరెడ్డి, తలారి ప్రభుదాస్, కండే జనార్దన్ మరియు డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాభైవ డివిజన్ వెంకటేశ్వర కాలనీ మేము 15 సంవత్సరాల నుంచి ఏకగ్రీయంగా ఒకే బొమ్మ పెట్టుకుంటా అందరం ఊరు మొత్తం కలిసి తిరుగుతా అందరం బాగున్నాం. చాలా మంచిగా ఉంది, చాలా పద్ధతిగా ఉంది. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. రేపు వచ్చేసి నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ వెంకటేశ్వర కాలనీ మొత్తం కలిసి అందరు కుర్రోళ్ళు కలిసి చేసుకుంటూ ఉన్నారు. దానికి మా అందరికీ కొత్త కథలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన వెంకటేశ్వర కాలనీకి చుండూరు రవిబాబు గారు, కటారి శంకర్ గారు, అలాగే మా శాసమక్ గారు వీరందరూ వచ్చేసినందుకు మాకు అందరికీ చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇలాగనే ఎన్నో సంవత్సరాలు జరగాలని భగవంతుడిని వెళ్ళవేళ కోరుకుంటున్నామని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం.